హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అమెరికాలో మియాను. నేను మియాను. ఈరోజు మన వీడియో అయితే ఇక్కడ కొంచెం రష్యన్ సొరలు వచ్చింది. అదే చుక్కకూర ఆ టేస్ట్లోనే ఉంటుంది, చుక్కకూర టైప్ అనమాట. సో ఇదైతే కట్ చేద్దామని చెప్పి వచ్చాను. మిగతా చెట్లన్నీ చూడండి అసలు ఎలా ఉన్నాయి ఏంటనేది, మొత్తం ఐసీగా అయిపోయాయి. ఈ వీడియో నేను తీసింది అయితే అక్టోబర్ 28 ఆ టైంలో తీసాను అనమాట ఈ వీడియోని. అప్పటికే మొక్కలన్నీ ఇలా మొత్తం వడలిపోయినాయి అనమాట, మొత్తం వాటరిష్ అయిపోయినాయి. ఎందుకంటే నైట్ టైంలో టెంపరేచర్స్ బాగా డౌన్ అయిపోతున్నాయి. సో దానివల్ల మొత్తం ఆకులన్నీ ఇలా నీరు గారినట్లు అయిపోయినాయి అనమాట. మొక్కలన్నీ ఇంకా ఈ సీజన్కి అయిపోయింది. ఈ ఒక్క రష్యన్ సొరలు మాత్రం చూడండి ఎంత బాగుందో. ఇది అండ్ మెంతుకూర, కొత్తిమీర, పుదీనా, ఈ 4 అయితే బాగున్నాయి అనమాట. టెంపరేచర్స్ ఎంత డౌన్ ఉన్నా సరే ఇవైతే బాగా వస్తాయి ఆలుంది. సో ఇప్పుడైతే ఈ వచ్చిన ఈ చుక్కకూరని కట్ చేసుకుంటున్నాను. నాకు తెలిసి ఇది స్నో పడినంత వరకు బాగానే వస్తూ ఉంటుంది ఆలుంది. మళ్ళీ కూడా చిగులు పెట్టుకొని బాగా వచ్చింది. ఇక్కడ ఉన్న చుక్కకూర మొత్తం అయితే ఈరోజు కట్ చేశాను. చుక్కకూర అండ్ గోంగూర 2 కలిపి పచ్చడి చేసి ఫ్రీజర్లో పెట్టుకున్నాను అనమాట. కొంచెంగా ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు. పులుపు అయితే గోంగూర కన్నా కూడా ఇది ఇంకా ఎక్కువ పులుపు ఉంటుంది. ఇదిగోండి మొత్తం అయితే ఇంత చుక్కకూర వచ్చిందనమాట. ఈ సంవత్సరానికి ఇదే లాస్ట్ కాదు, ఇంకొక 2-3 సార్లు అయితే ఈ చుక్కకూర వచ్చింది. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.